విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మేమందరం అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేస్తుంటే చీరలు కట్టుకుని పొట్టు చీరలు కట్టుకున్నారు, కాస్ట్లీ కారుల్లో వస్తున్నారని చెప్పి మా మహిళలను అవమానించినటువంటి వాడు ఈ రోజున మా నాయకులు క్షమాపణ చెప్పాలా? నేను చెప్తున్నా, ఏం చేసుకుంటావో చేసుకో. నిజంగానే మోడీ అనేవాడు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దేశద్రోహిగా వ్యవహరిస్తూ ఈ రోజున మహిళల్ని అవమానించాడు. మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలి, 5 రాష్ట్రాల్లో ఓడిపోతున్నామని తెలుసు కాబట్టి ఏదో ఒక రకంగా నెగ్గాలి అని చెప్పి కాంగ్రెస్ పైన బురద జల్లటం ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇతర ఇండియా కూటమి పక్షాలు తీసుకున్నాయి. అందుకే మీరు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ముందుగానే పసిగట్టాం కాబట్టి డీలిమిటేషన్ వల్ల కూడా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నాయి కాబట్టి అందుకనే ఆ బిల్లుని పాస్ అవ్వకుండా మేము అది వీగిపోవడం జరిగింది. ఆ కుట్రని పసిగట్టింది మేమే. అందుకని ఈ రోజున మోసం చేశారు కాబట్టి మహిళల్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశ మహిళలందరూ కూడా ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి, అదేవిధంగా మోడీ రాజీనామా చేయాలి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. వీళ్ళకి అర్హతే లేదు మాట్లాడటానికి. ఇవి ఒక భార్యని సరిగ్గా గౌరవించలేనటువంటి ప్రధాని మోడీ ఈ రోజున మహిళలకు న్యాయం చేస్తాడంటే మేము నమ్ముతామా? నారీ శక్తి అని పదే చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. నారీ శక్తి అనేది బీజేపీతోనే సాధ్యపడదు అన్నారు. అది ఒక స్లోగన్ మాత్రమే. మహిళల్ని గౌరవించింది ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, మేము ప్రతిపక్షాలం. అందుకనే మేము మొట్టమొదటిసారి ప్రధాని ఇందిరాగాంధీ గారిని చేసిన, లోక్సభ స్పీకర్ మీరా కుమారి గారిని చేసిన, అలాగే రాష్ట్రపతిని ప్రతిభా పాటిల్ గారిని చేసిన, ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి హోంమంత్రిని చేసిన, మరి ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ప్రతిపక్షాల యూపీఏ గవర్నమెంట్ ప్రతిపక్షాల మద్దతుతో, అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మద్దతుతో. మరి ఇవన్నీ కూడా గుర్తు రావట్లేదా? బిల్కిస్ బానీ విషయం చూసాం, మరి హత్రాస్ ఘటన చూసాం, ఉన్నావ్ ఘటన చూసాం. వీటన్నిటిలో భారతీయ జనతా పార్టీకి నేతల్ని కాపాడింది ఎవరు? వాళ్ళని భుజాన్ని వేసుకుంది వేరు, సన్మానాలు రేపు చేసిన వాళ్ళని సన్మానాలు చేసింది ఎవరు? ఈ భారతీయ జనతా పార్టీ కాదా? మోడీ కాదా? మరి ఈ రోజున అరెస్టులు కూడా చేయకుండా మహిళలపైన ఈ విధంగా అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటే కాపాడుతున్నది మీరు. అమరావతి ఉద్యమంలో మహిళల ఉద్యమం చేస్తుంటే కించపరిచితో వ్యాఖ్యలు చేసినటువంటి ఈ విష్ణువర్ధన్ రెడ్డి వాడు ఒక మొగాడు, మళ్ళీ మా నాయకులను విమర్శించడం సిగ్గుండాల ముందు. అందుకనే ఆ రోజున చెప్పు దెబ్బలు తిన్నాడు. మళ్ళీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ దేనికైనా సిద్ధంగా ఉన్నారు మహిళలు. ముందు మీ మోడీతో, ప్రధానమంత్రి మోడీతో దేశ మహిళలకు క్షమాపణ చెప్పించవయా? నీకేమాత్రం సిగ్గున్నా సరే నువ్వు మహిళలను గౌరవించితే, మీకు చిత్తశుద్ధి ఉంటే 2023లో లోక్సభలో బిల్లు పాస్ అయిన దాని ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయండి. మాకు డీలిమిటేషన్తో పని లేదు, ఏ షరతులతోనూ పని లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా కేసులకు భయపడి వాళ్లతో ప్రధాని మోడీ దగ్గర కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ ఏదో ఒక రకంగా అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరి లేకపోతే ఏం పని? ఇంతమంది మహిళా నేతలు, అధికార పక్షానికి చెందినటువంటి మహిళా నేతలు 3 రోజులు ఢిల్లీలో ఏం చేశారు? ఏంటి మీరు? మిమ్మల్ని గెలిపించింది ఎందుకు ప్రజలు? పొట్టిచీరలు కట్టుకుని, మేకప్ వేసుకుని, అక్కడ గ్యాలరీల్లో కూర్చుని మీరు టీవీల్లో కనిపించడానికా? ఇంతమంది మహిళా నేతలు వచ్చారు కదా, ఒక్కళ్ళన్నా కనీసం ఏ ప్రభుత్వ కార్యాలయానికన్నా వెళ్ళి ప్రధాని మోడీని కానీ, అమిత్ షాని కానీ ఎవరినన్నా కలిసి కనీసం రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడారా? కేంద్ర మంత్రులు కలిసి అని చెప్తున్నారు కదా, ఉన్నటువంటి కుటుంబ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ. ఎవడండి వాడు? ఆ కేంద్ర మంత్రి ఇదే పెమసానా? ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరితో కూడా ఫోటోలు దిగారు. అదొక ఫోటో సెషన్ మాత్రమే. చూపించమనండి. నేను కలిశాను. ఐఓసీఎల్ ప్లాంట్ని మూసేస్తూ ఉంటే రాష్ట్రానికి ఇప్పటివరకు పెట్రోలియం కారిడారే దిక్కులేదయ్యా, ఐఓసీఎల్ ప్లాంట్ని మూసేస్తావు, 300 కుటుంబాలు రోడ్లు పాలు చేస్తూ ఉన్నామని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారికి మా ఏఐసీసీ ఇన్ఛార్జి చేత లేఖ రాయించాను. అదేవిధంగా పెట్రోలియం మినిస్టర్కి మా ఎక్స్ యూనియన్ మినిస్టర్ కె సురేష్ గారితో లేఖ రాయించాను. రేణుకా చౌదరి గారు పెట్రోలియం మినిస్టర్కి ఫోన్ చేసి కుటుంబాలు రోడ్లు పాలు అవుతా ఉన్నాయి, మీరు ఆ కుటుంబాలకు అండగా ఉండండి అని చెప్పి మాట్లాడారు. వీళ్ళు ఎవరిని కలిశారు? అమరావతి రాజధాని పూర్తి హంగులతో నిర్మాణం చేయండి అని ఎవరన్నా అడిగారా? పోలవరాన్ని పూర్తి చేయమని చెప్పి వీళ్ళు అడిగారా? ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయండి అని చెప్పి ఎవరన్నా అడిగారా? మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ని రకాలుగా కూడా మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ కఠినంగా అమలు చేయించమని చెప్పి ఎవరన్నా అడిగారా? అక్కడ దాకా ఎందుకు సిగ్గు లేకుండా వచ్చారు కదా ఈ మహిళా నేతలందరూ కూడా, హోంమంత్రితో సహా.
మరి కనీసం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాలేదు, మీకు చిత్తశుద్ధి లేదు, 2023 లోక్సభలో అందరం కలిసి పాస్ చేసుకున్న బిల్లుని తక్షణమే అమలు చేయమని ఎందుకు డిమాండ్ చేయలేదు? కాంగ్రెస్ అడ్డుకుందని చెప్పి మొన్న సాక్షాత్తు సీఎం గారే మన నిడదవోలో ర్యాలీ చేశారు, నిరసన ర్యాలీ చేశారు. కాంగ్రెస్ అడ్డుకోవడం వల్ల నిరసన బిల్లు ఈ యొక్క మహిళా బిల్లు ఆగిపోయిందని చెప్పి అంటారు. చంద్రబాబు నాయుడు అధికారం కాపాడుకోవటం కోసం ఎన్ని మాటలైనా మాట్లాడతాడు. అతని మోసాలు మనకు తెలియంది కాదు. ఈ రోజున అమరావతి రాజధానిలో 34,000 ఎకరాలు తీసుకున్నటువంటి అంతమంది రైతులందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి విడత తీసుకున్న భూములకే ఇప్పటివరకు దిక్కు లేదు, ఏమీ లేదు అక్కడ. అటువంటిది ఇంకా అక్కడంతా కూడా చెత్తా చెదారం కనిపిస్తూ ఉంది, ముళ్ళ కంచెలు కనిపిస్తూ ఉన్నాయి. పదే పదే మోడీని తీసుకొస్తాడు, షో చేస్తాడు ఒక ఈవెంట్ మేనేజర్ లాగా. మరి ఈ రోజున తను మాత్రం 500 కోట్లతో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. మళ్ళీ రెండో విడత భూములు ఎందుకండి? మహిళలకి మేము నిర్భయ చట్టం తీసుకొచ్చాం. ఈ రోజున ఇంతమంది మహిళల్ని అత్యాచారం చేసి చంపేస్తూ ఉన్నారు. ఒక్కళ్ళపైన అమలు చేసావా నువ్వు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో దిశ చట్టం అన్నాడు, 21 రోజుల్లో అమలు చేస్తానన్నాడు, శిక్షిస్తా అన్నాడు. నువ్వు ఇప్పటి వరకు కూడా ఏ నిందితులను కూడా పట్టుకోలేకపోతున్నావు కదా. ఎక్కడ మహిళలకు న్యాయం చేస్తూ ఉన్నారు? శ్రీశక్తి పథకం, శ్రీశక్తి ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలకు భద్రత కల్పిస్తామని చెప్పి హోంమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. హోంమంత్రి అనిత గారు నాకు మంచి మిత్రురాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కలిసి అనేక పోరాటాలు చేసాం. ఎప్పుడు చూసినా కానీ పాపం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ తీసుకుని ఆవిడ మాట్లాడి, లేదంటే పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం అడ్డం పక్కన పెట్టుకుని బందర్ రోడ్లో ఒక ప్రదర్శన చేయటం తప్ప ఆమె ఎక్కడా కూడా మహిళలపైన జరిగినటువంటి దాడులకు కానీ అఘాయిత్యాలకు కానీ నిందితుల్ని పట్టుకుని శిక్షించినటువంటి దాఖలాలు లేవు. స్త్రీ శక్తి పథకం ఏంటో దాని అర్థం ఏంటో వాళ్ళకే తెలియాలా. నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు దాని మీద అవగాహన కూడా ఉందనుకుని మేము అనుకోవట్లేదు. ఇది పదే పదే ఎన్డీఏతో కలిసి కేవలం అధికారాన్ని కాపాడుకోవటం కోసం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆడుతున్నటువంటి పెద్ద కుట్ర. ఈ మహిళా నేతలందరూ కూడా అధికారంలో వీళ్ళు అనుభవించడం కోసం వీళ్ళు స్వయంగా మహిళలై ఉండి కూడా మోసం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో బిల్లు వీగిపోయినప్పుడు ఆ రోజు ఒక పెద్ద బ్లాక్ డే అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్ణించారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయలేదు అని చెప్పి బ్లాక్ డేగా మేము అనేక నిరసన కార్యక్రమాలు చేశాం. మరి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అనేక రకాలుగా వేధించారు. దేనికి బ్లాక్ డే? ఆల్రెడీ పాస్ అయినటువంటి 2023 బిల్లుని ఎందుకు అమలు చేయలేదు మీరు? దాన్ని అమలు చేయకపోయాక ఈ రోజున మీరేదో అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కేవలం దీన్ని అడ్డం పెట్టుకుని ఈ ఎలక్షన్లో ఏదో ఒక రకంగా గెలవాలి అన్నటువంటి ఆలోచన తప్ప అన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యం చేశారు, దొంగ ఓట్లతో ఈవీఎంలు అడ్డం పెట్టుకుని ఈ రోజున అధికారంలోకి వస్తూ ఉన్నారు. ఈ రోజున మహిళల ముందు కన్నీరు కార్చి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయనివ్వకుండా అడ్డుపడ్డారు విపక్షాలు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. నీ కన్న తల్లినే ఏనాడు ప్రధానమంత్రిగా అయిన తర్వాత నీ ఇంటికో నీ కార్యాలయానికో తీసుకొచ్చి గౌరవించలేదు. నీ భార్యకి ఎటువంటి గౌరవాన్ని నువ్వు కల్పించలేదు. అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఉంటే నువ్వు తన్ని పెట్టుకుని కూర్చోలో కూర్చున్నావు. ఆవిడ నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అనేక బిల్లులు పాస్ చేసుకునే విషయంలో కూడా ఆవిడకి ఎక్కడా కూడా ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవం మీరు ఇవ్వలేదు. మరి ఈ రోజున మీరా మాట్లాడేది? ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. మహిళల మీద ఎలాంటి గౌరవం ఉంది అనేది ఇండియా కూటమికి ఇదే ఒక ఉదాహరణ చెప్పంటారు. బీజేపీ కానీ కూటమి ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ మహిళల మీద ఎలాంటి గౌరవం ఉందో మహిళా బిల్లుని తిరస్కరించడం ఇది ఒక ఉదాహరణ అని చెప్తారు. భారతీయ జనతా పార్టీ కుట్రని, డీలిమిటేషన్ ఇవన్నీ కూడా కలిపి మమ్మల్ని మోసం చేసే కుట్రని మేము తిప్పికొట్టడం జరిగింది. దానికి ఎన్ని స్టోరీలన్నా చెప్తారు వాళ్ళు. రాష్ట్ర విభజన టైంలో వీళ్ళు లేరా? మరి వాళ్ళ రోజున పాకిస్తాన్తో పోలుస్తారే మరి దీనికి ఉగ్రవాదులు ఎవరు, టెర్రరిస్టులు ఎవరు? మీరు కాదా? మరి రాష్ట్ర విభజన చేసినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇప్పుడు వరకు అమలు చేయనటువంటి వాడివి నువ్వు ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపైన దాడి చేసినా మాకు ఏమి నష్టం లేదు. మా హక్కుల్ని మేము సాధించుకుని తీరుతాం. ఆల్రెడీ ప్రజలందరికీ అర్థమైంది. అందుకనే ఈ రోజున విజయవాడలో మీడియా వాళ్ళందరూ కరెక్ట్గా చూపించండి ఎంతమంది మహిళలు వచ్చారో ఈ సమావేశానికి. ఎక్కడా జరగలేదు ఇటువంటి సమావేశం. ఈ విధంగా సరైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయకపోతే రోడ్డు మీదకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్ ప్రణాళిక అండి మహిళా బిల్లు గురించి ఇక్కడ తీర్మానాలు చేస్తూ ఉన్నాం. 2023 లోక్సభలో చేసినటువంటి పాస్ అయినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమలు చేయనటువంటి పక్షంలో ఇప్పటి వరకు కూడా మేము ఈ విధంగా అయితే ఉద్యమాలు, పోరాటాల ద్వారా ఈ స్థాయి వరకు కూడా మెడలు వంచగలిగామో కేంద్ర ప్రభుత్వాన్ని, అదే స్థాయిలో మెడలు వంచైనా సరే మహిళలందరినీ కూడా ఏకతాటి మీదకు తీసుకొచ్చి మేము అమలు చేసుకునే మా హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాం.